परमेश्वर प्रीत्यर्थं धर्मप्राप्ति महाकाली देवता महाकाली उत्सव मूर्ति जलप्रतिष्ठा सप्रासादा श्री महाकालेश्वर स्वामी वीरभद्र स्वामी प्रतिष्ठा महाकुंभाभिषेक महोत्सव पुरस्सरा श्री महाकाल्या उद्घाटनाख्यं कर्मकृष्यमाणस्तवन्यत्वेन ददातौ सिद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च आयुष्काम्यार्थफलसिद्ध्यर्थं एभिर्महाजनैः सह स्वस्ति पुण्याः वाचनं करिष्ये సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని కాపాడడానికి ఇక్కడ ఉజ్జయిని అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి 200 సంవత్సరాలు పూర్తయింది. అయితే అష్టాదశ పీఠాలలో ఉజ్జయినిలో ఉన్న మహాకాళి అమ్మవారి యొక్క శక్తి అమోఘమైనది, అత్యంత పవిత్రమైనది. అయితే ఈ హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించాలి. మహా విపత్తు సంక్రమించింది. ఎట్లా అంటే అప్పుడు ఆ ఉజ్జయిని అమ్మవారిని ప్రార్థించి ఆ జగన్మాతను ఆమె యొక్క విభూతిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే మనకు శాస్త్రాలలో ఎక్కడెక్కడైతే దక్షయాగానంతరం ఆ అమ్మవారి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు భుజాల వేసుకొని తిరుగుతూ ఉంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండాలుగా చేస్తే నానా దిగుల ఈ అమ్మవారి యొక్క అంగాలు పతనం చెందాయి. అక్కడక్కడల్లా ఏ పేరుతో అమ్మవారు ఎక్కడ అవతరించిందో ఆ పేరుతో శంకరుడు కూడా అట్లాగే అవతరించారు. మా నగర వాసుల 200 సంవత్సరాల మహాకాళి సౌందర్య మహాకాళి అమ్మవారి వైవస్య తాత్పర్యమే 200 సంవత్సరాల తర్వాత ఆ మహాకాళేశ్వరుని ఇక్కడ ఇవాళ మనం ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాం. 200 సంవత్సరాల ఆరాధన ఫలం అనేది ఇవాళ ఆ శంకరుడు ఆ పరమశివుడు మహాకాళేశ్వర స్వామి అనే పేరుతో ఉజ్జయినిలో ఉండగా మన ఈవో గారు, అశోక్ గౌడ్ గారు, చైర్మన్ గారు, సురటి కృష్ణ గారు మన భక్తులకు
ఆ గౌరీ శంకరుల యొక్క ఆరాధన తాత్పర్య ఫలసిద్ధి కలగాలి, ఈ లోకం శాశ్వతంగా ఉండాలి. ఉజ్జయినిలో ఏ అమ్మవారైతే అవతరించి ఈ లోకాన్ని రక్షిస్తుందో ఆ అమ్మవారు శంకరునితో సమేతంగా ఈ భాగ్యనగరంలో ఉండాలి. ఈ భాగ్యనగర ప్రజలంతా సుభిక్షంగా, ఈ భాగ్యనగర ప్రజలంతా సకల కళ్యాణంతో వర్ధిల్లాలి, లోక కళ్యాణం జరగాలి అనే సంకల్పంతో భక్తులందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. రేపటి నుంచి త్రయాణిక దీక్ష, అంకురార్పణకు త్రిరాత్ర దీక్ష, ఇవాళ రేపు ఎల్లుండి. రేపటి నుంచి త్రయాణిక దీక్ష ప్రతిష్టలు, అట్లా దీన్ని పూర్వాంగ విధి అంటారు. కాబట్టి పరమ పవిత్రమైన కార్యక్రమం. ఈవో గారు ఏ సామానుకు లోటు లేకుండా, ఏ మంత్ర సమృద్ధి ఉండాలి, ద్రవ్య సమృద్ధి ఉండాలి, భక్తి సమృద్ధి ఉండాలి, మొత్తం ఈ గ్రామం అంతా ఈ వేదఘోష జరగాలి, అమ్మవారి యొక్క ప్రతిష్ట తాత్పర్యం అనేది సకల జనులకు అందాలి అని అశోక్ కుమార్ గౌడ్ గారు దాదాపు ఒక 6 నెలల నుంచి ఈ ప్రయత్నం, దీనికి మంచి మంచి పండితులు, మంచి ఆగమ పండితులు, మంచి వేద పండితులు నలుదిక్కుల నుంచి, దేశంలో ప్రాంతంలో ఉన్న నలుగురుల నుంచి, రేపటి నుంచి మనకందరూ 4 వేదాల పండితులు, శ్రౌత యాగాలు, పౌండరీకాది వాజపేయాంతో యాగాలు చేసిన మహానుభావులందరినీ పిలిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారి యొక్క ముఖకమలం నుంచి వచ్చే మంత్ర సమృద్ధి ఈ నగరాన్ని, ఈ దేశాన్ని సుభిక్షం చేస్తుంది, ఎలాంటి బాధలు లేకుండా చేస్తుంది అని. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మేము ఈ గుడిలో వచ్చాం, ఈ గుడిని చూసాం, ఇవాళ చూసేసరికి జమీన్ ఆస్మాన్ తరగనట్టు అయిపోయింది. కాబట్టి ఇదంతా ఆ అమ్మవారి అనుగ్రహం. ఆమె ఏం చేస్తుందట అంటే, లలితా సహస్రనామాలు ఎవరు చెప్పారు? వశిన్యాది వాక్యవతులు చెప్పారు. తన పని చేయడం కోసం తన పక్కనే ఉన్న వాళ్ళని ముందు ఆ విభూతితో మనకు పంపుతుందట. వీరు అమ్మవారి స్వరూపం గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఒక్కసారి సుదర్శన చక్రాన్ని కనుక విడిచిపెట్టాడు అంటే విష్ణుమూర్తి రావణాసుడు ఖండఖండాలైపోతాడు. ఎందుకు మానవావతారం ఎత్తాలి? దశరథుడు కడుపులో ఎందుకు పుట్టాలి? సీతామ్మవారిని పెళ్లి చూసుకోవడం ఏమిటి? వనవాసానికి పోవడం ఏమిటి? కూతురుతో సీతాపహరణం ఏమిటి? కూతురుతో స్నేహితం ఏమిటి? కూతురు వారధి కట్టాయా? మళ్ళీ రాముడు కట్టిస్తేనే కదా అన్నట్టు భక్తానుగ్రహ కారణత్వ. భగవంతుడికి ఇన్ని అవతారాలు ఎందుకంటే భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన అవతారాలు, కానీ కేవలం విలాసం కోసం, వినోదం కోసం కాదు. అయితే తన పని చేయాలంటే ఎవరు చేస్తారు అంటే మనం గుర్తుపట్టలేదు. ఆ జగన్మాత యొక్క విభూతే ఒక అధికారి రూపంలో, ఒక భక్తుడి రూపంలో ఇట్లా వచ్చి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆ వైదికమైన కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తుంది. కాబట్టి అందుకే అన్నారు, నా దైవాంశం ఉన్నదాని నా అనుగ్రహ క్రమపాఠక నవిష్యాంశో కావ్యపాఠించ నా విష్ణు పృథివీపతి. విష్ణువంశ లేనిదే, దైవాంశ లేనిదే అన్నదానం చేయడట, రుద్రాంశ లేనిదే ఇట్లాంటి వేద పండితులు కారట, ఋషివంశ లేనిదే కావ్యపాఠిలు కారట, విష్ణువంశ లేనిదే ఇట్లాంటి అధికారులు కారట. కాబట్టి ఆ గోపతి సహోదరి అన్నట్టు ఆ అమ్మవారి యొక్క కార్యక్రమాలను మన భక్తులందరికీ అందించడం కోసం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించడం కోసం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన ఈవో గారు, మన ఫౌండర్ ఫ్యామిలీ మెంబరు, భక్తులు మీరంతా కలిసి ఒక వైదికమైన, ఆగమోక్తమైన, వైదికాగమోక్తమైన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, 4 రోజుల పాటు నిర్వహిస్తారు. అయితే భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కర్త కారయికాదేవ ప్రేరకస్యామోదగా స్మృతి దుష్టిదేవ చత్వార సంభాగ్రహ అన్న శాస్త్రం మేరకు ఈ కార్యక్రమంలో ఇవాళ నాంది సమారాధన అనేది జరుగుతుంది. నాంది పలికామంటారు చూశారా? ఆ కార్యక్రమానికి ఇవాళ నాంది జరుగుతుంది. ఇప్పుడు సాయంత్రం ఏమో అంకురార్పణ జరుగుతుంది. ఇప్పుడు ముందు ఈ భూసిద్ధానికి, మన శరీర సిద్ధి, స్థల భాండ సిద్ధి, భూసిద్ధి, ఈ కార్యక్రమాన్ని వరుసగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవతరించవలసిందిగా కోరుతూ మేము కార్యక్రమాన్ని నడపడానికి, ప్రారంభించడానికి ఈవో గారిని అనుమతి కోరుతూ అయ్యా మేము మొదలు పెట్టుకుందాం.
ओम महीद्यो पृथ्वी जन इमं यज्ञं विविक्षरा आयुर्भोगे